బగబగా మండుతున్న వెలుగులో నుంచి బంగారు గరుడు సేవపై వస్తున్న నరసింహస్వామి ఎంత అందంగా ఉన్నాడు కదా. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. నరసింహకొండ బ్రహ్మోత్సవాలలో భాగంగా బంగారు గరుడు సేవ రోజు నరసింహకొండకైతే వెళ్ళిపోయాను. ఏం జనాభా, గుడి ప్రాంగణం మొత్తం నిండిపోయింది. ఎక్కడ చూసినా జనాలే. కోలాటం వేసేవాళ్ళు, ప్రసాదాలు పంచేవాళ్ళు, నాటకాలు వీక్షించే వాళ్ళు. చిన్నగా రాలేదు ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులు. వీళ్ళు చూడండి ఎంత ప్రశాంతంగా మట్టిలో సాపలు వేసుకుని పడుకుని ఉన్నారు. నేను గుడి దగ్గరికి వెళ్లేసరికి రాత్రి 9 అయితే అయిపోయింది. ఇంకా గరుడ్ సేవ 12 గంటల అనేసరికి అఖండ జ్యోతి అయితే వెలుగుతూ ఉండింది. ఆ అఖండ జ్యోతి దగ్గరికి అయితే వెళ్లిపోయాము. చాలా సాహసం చేసి మరి నెక్స్ట్ ఆ రీల్ పెడతా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అఖండ జ్యోతిని దర్శించుకొని కింద అంగళ్ళు రంగలరాటాల దగ్గరికి అయితే వచ్చేసాను. అంగళ్ళ దగ్గరికి వెళ్లే మార్గం మొత్తం జనాలతో కిక్కిరిసింది. ఇంకా కాసేపు అంతా కాలు నొప్పులు వచ్చే వరకు తిరిగేసి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. టైం అయితే అప్పటికి రాత్రి 12 అయిపోయింది. ఏంది ఇంకా గరుడ్ సేవ మొదలవ్వలేదని గుడి దగ్గరికి వెళ్తే ఇంకా డెకరేషన్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇంక ఇది ఇప్పుడల్లా అయ్యేలా లేదని చెప్పి ఇంకా నరసింహస్వామిని దర్శించుకుందామని క్యూ లైన్ లో అయితే నిలబడుకున్నాను. క్యూ లైన్ మొత్తం జనాలతో అయితే ఫుల్ గా ఉన్నారు. ఇంకా దర్శనం అయ్యేసరికి 1:30 గంట పట్టింది. ఇంకా దర్శనం చేసుకుని గుడి బయటకు వస్తే మంచి నాటక ప్రదర్శన అయితే జరుగుతూ ఉండింది. ఇంకా కాసేపు అది చూసుకొని మంచి నిద్ర వస్తున్న టైంకి గరుడు సేవ అయితే మేళ తాళాలు, తప్పిట్లు, డాన్సులు, వందల మంది భక్తుల మధ్య అయితే ప్రారంభమైంది. ఇంకా బగబగా మండుతున్న వెలుగులో నుంచి బంగారు గరుడు వాహనంపై నరసింహస్వామి అయితే భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఈ బ్రహ్మముహూర్తంలో నరసింహస్వామి దర్శనం చాలా బాగా జరిగింది. టపాసులు కూడా చాలా కాల్చారు. అనంతరం నరసింహస్వామి మెట్ల మార్గం గుండా కింద దేవరపాలెం గ్రామంకి అయితే బయలుదేరాడు. ఇంకా అప్పటికే తెల్లవారుజామున సమయం 4 అయిపోయింది. ఇంకా కాసేపు గరుడు సేవ చూసుకుని ఇంటికి వచ్చేసాను. నరసింహకొండ బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.